పొత్తులపై ఎవరూ మాట్లాడొద్దని అధిష్టానం ఆదేశించినట్లు భాజపా ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. మోదీ సర్కార్ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా అమిత్ షా సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని రమేష్ చెప్పారు. నడ్డా గారు 9వ తారీఖు సాయంత్రమే తిరుపతికి రావడం జరుగుతుంది. దర్శనం చేసుకొని అక్కడి నుంచి కాళహస్తిలో బహిరంగ సభ. ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల కాలం ఏ విధంగా పరిపాలించారు, ఏ విధంగా సంస్కరణలు చేశారు, ఏ విధంగా ఈ దేశానికి మేలు జరిగిందని వివరంగా ఆయన వివరిస్తారు. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మోసపోయారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పోయిన ఎలక్షన్స్లో ఇదే టైంలో నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వండి చాలన్నారు. ప్రజలు అవకాశం ఇచ్చిన దానికి ప్రజలు ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు. రాష్ట్రంలో చూస్తే అవినీతిమయం, ప్రతి దాంట్లోనూ అవినీతిమయం. ఏదన్నా ప్రభుత్వం ఒక ఆలోచన విధానం చేసిందంటే మైండ్లో ఏ విధంగా దీన్ని దోచుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ప్రజలకు ఏదో ₹1 ఇచ్చి 10 రూపాయలు ఇసుక రూపంలో, గ్రావెల్ రూపంలో, రకరకాల మద్యం రూపంలో కానీ ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం. ఇప్పుడు మీటర్లు ఎవరికి అవసరం? స్మార్ట్ మీటర్లు ఎవరికి అవసరం? దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 17,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుంది. ఇంకా 20 సంవత్సరాలకు సరిపోయే ట్రాన్స్ఫార్మర్లు కొన్నారంటే ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. దాని డెవలప్మెంట్ జోలికి పోకుండా, అక్కడ ఖర్చు పెట్టకుండా, దేనిలో అయితే డబ్బులు వస్తాయో, దేనిలో అయితే కిక్ బ్యాక్స్ తీసుకుంటామో కంపెనీలు ముఖ్యమంత్రివే, చేసేది వాళ్ళే. ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేసి ప్రజలను ఇంకా 30 సంవత్సరాలు వెనక్కి పంపించే విధంగా చేశారు. ఈరోజు పుట్టిన బిడ్డకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు అప్పు వచ్చిందంటే కేవలం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనత వల్లే. ఇవన్నీ కూడా ప్రజలకు సవివరంగా తెలియజేసి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో సౌత్లో ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా పార్టీ ముందుకు రావాలి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ఇక్కడ సీట్లు పెంచుకోవాలి, బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఈ రాష్ట్రాలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే చూడండి, మీరు ఈ నెలలోనే చాలామంది మంత్రులు, అంటే నడ్డా గారు జాతీయ అధ్యక్షులు, అమిత్ షా గారి పేర్లు వినపడుతున్నా కానీ చాలామంది మంత్రులు కూడా ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తున్నారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ నెల రోజులు కార్యక్రమం, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన కార్యక్రమం ప్రధానమంత్రి 9 ఏళ్ల పాలనలో చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దగా చేస్తుందో కూడా రేపు ప్రజలకు సవివరంగా తెలియజేస్తాం. ప్రజల్లోకి పార్టీని ముందుకు తీసుకెళ్లే దానికోసం అందరం చేస్తాం. రేపు జరగబోయే 10వ తారీఖు సభ కానీ, 11వ తారీఖు విశాఖపట్నం కానీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అంటే అక్కడ తెలంగాణలో ఈరోజు వారి పరిస్థితి వారికి అర్థం కావట్లా. బీజేపీతో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ మాదిరి మాట్లాడడం జరుగుతుంది. ముందు తెలంగాణలో వారి పార్టీ పరిస్థితి రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో వారు ఆలోచన చేసుకుంటే మంచిది. నేను ఒకటే చెప్పాను, ఇంతకుముందు కూడా మీడియా సముఖంగా ఢిల్లీలో చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఉండే ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తాను. అది మీరు ఏ విధంగానే అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ రోల్ ఉంటుంది.